Okay. Hello 83-84 batch. Welcome to all of you to your school. మరి ఈనాడు వేదిక పైన ఆశీస్సులైన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. పాఠశాలను మీరు గమనించుంటారు. 41 years బిఫోర్ చాలా మార్పు వచ్చింది కదా. కొంచెం గట్టిగా రావాలి రెస్పాన్స్. ఎస్, మనలో ఎలా మార్పు వచ్చిందో పాఠశాలలో చాలా మార్పులు అన్నీ చోటు చేసుకున్నాయి. మీ పిల్లలు కూడా ఇక్కడ చదివి వెళ్ళింటారు కూడా. సో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఉంటుంది. బట్ ఎనీహౌ మన పాఠశాలకు మనం వెళ్ళి మన మిత్రులతో కలిసి, మన మిత్రులను రోజు బయట కలుస్తుంటాం, అది జనరల్, ఫ్రెండ్లీగా బయట ఎక్కడెక్కడో పలకరించుకుంటుంటాం. మనము చదివిన పాఠశాలకు వచ్చి మన మిత్రులతో కలిసి ఆనాటి జ్ఞాపకాలు ఏవైనా ఉండొచ్చు, వాటిని మరి మనం షేర్ చేసుకోవడం అంటే చాలా మహద్భాగ్యం. అది మరి ఆ అదృష్టం మీకు అందరికీ కలిగింది. మీరందరూ కలిసికట్టుగా ఈ ప్రయత్నాన్ని చేసుకొని దీన్ని సఫలీకృతం చేయడానికి మీ ప్రయత్నం అంతా చేసినందుకు మీ కమిటీ మెంబర్స్ మరియు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఓపెన్గా హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ను అందరూ ఎంజాయ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ పాఠశాలకు వచ్చినందుకు మరొక్కసారి ఈ పాఠశాల హెడ్ మాస్టర్గా మరి మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలపాలి. 84 బ్యాచ్ అంటే దాదాపు 41 సంవత్సరాల క్రితం మిమ్మల్ని చిన్నపిల్లలుగా గడ్డాలు మీసాలు లేకుండా అమాయకపు చూపులతో మమ్మల్ని చూస్తూనే భయపడుతూ వంగి వంగి దండాలు పెడుతూ దూరంగా వెళ్ళినటువంటి అమాయకపు చూపులు ఉన్న వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకే కొంచెం ఇదిగా ఉంది. మనం మా ఇంటికాడికి వచ్చినప్పుడు చూసి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారే అనుకున్నాను, కానీ ముందుగా వస్తున్నారని 89 బ్యాచ్లు చెప్పారు కాబట్టి మీరు 84 బ్యాచ్ కదా మీకే తెలుసు సార్ అన్నారు. కానీ అప్పటి మిమ్మల్కి ఇప్పటి మీకు చాలా 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 తేడా ఉంది. కాకపోతే జీవితంలో చాలా పైకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎవరినైనా కూడా దాదాపు సెట్ అయినట్టుగా జీవితంలో ముందుకున్నాం సార్ అనేది చెప్తూ ఉన్నాడు. సంతోషమైనటువంటి విషయం. తర్వాత మీరు చాలామందికి మనవళ్ళు కూడా వచ్చారు సార్ అన్నారు. అఫ్కోర్స్ ఇది చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, ఇంకా ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడడానికి మిగతా వారికి అవకాశాన్ని ఇస్తూ వినిపిస్తుంది. థ్యాంక్ యూ అనండి. జనరల్గా ఏమయ్యా బాగున్నావు అంటే ఏం బాగుండలేదు సార్ అంటే, మరి నువ్వు ఎప్పుడు బాగుండాలని చెప్పాలా అంటే ప్రతి వానికి ఉన్న దాంతో తృప్తి చెందడం లేదు. మరి ఒకడు మామూలుగా కాలినడకన పోతూ ఉంటాడు, వాడు సైకిల్ మీద పోయేవాడిని చూసి ఒరే నాకు సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. సరే సైకిల్ వచ్చింది, మరి తృప్తిందా? మరి వీడు మోటార్ సైకిల్ మీద పోయేవాడిని చూసి ఒరే మోటార్ సైకిల్ ఉంటే బాగుంటుందండి, సరే అది వచ్చింది, అది తృప్తిందా? లేదు. వీడు కారులో పోయేవాడిని చూసి ఒరే నా కారు ఉంటే బాగుంటుంది అనుకుంటుంది, సరే అది తృప్తిందా? లేదు. వీడు విమానంలో పోయేవాడిని చూసి ఒరే నేను కూడా అలా పోవాలని ఆశిస్తాను, కానీ పోతూ పోయేది. కాబట్టి ఈ ఆశకు అనేది అంతు లేకుండా పోతుంది. మన తృప్తిగా జీవించాలంటే ఒకటే సూత్రం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మనకంటే లేని వంతు పోల్చుకోవాలి. ఉపాధ్యాయులకు నమస్కారాలు. మీరు అందరూ ఈ వయసులో ఈ సంవత్సరం కాక ఇంకొక 5 ఏళ్ళ కల్లా అందరూ రిటైర్ కొన్నారు. మీకు కుటుంబ విషయాలు, ఈ సామాజిక విషయాలు, ఈ దేశ విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు. అన్నీ మీకు తెలుసు, మీరే మాకు నేర్పిస్తారు. మీకు అన్ని విషయాలు తెలుసు. ఎందుకంటే 10th క్లాస్లో ఉంటే అక్షితి కొట్టి విద్యార్థులు నేర్పించాము, ఇప్పుడు మీరే మాకు నేర్పించేట్టు ఉన్నారు. ఇంత నమస్కారం. మీరైన పూర్వ విద్యార్థులతో ఈ కలయిక ఏర్పాటు చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. పూర్వ విద్యార్థులైతే ఈ పనులు చేస్తారు, కానీ ఇప్పుడు ఈ విద్యార్థులు చేయలేరు. ఎందుకంటే అప్పుడు ఉపాధ్యాయుడు శ్రమజీవిగా ఉండి నేర్చుకుని నిత్య విద్యార్థిగా ఉండి విద్యార్థులకు పాఠాలు చెప్తున్నారు. ఇప్పుడంతా అవసరమే లేదు, సెల్లులు వచ్చేసాయి కాబట్టి వాళ్ళు ఉపాధ్యాయులను మర్చిపోతారు. పూర్వ విద్యార్థులు అనే మాట ఉండదు. కాబట్టి మరొకసారి ఏం చెప్తున్నా అంటే మీకు అనేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాగే ఏర్పాటు చేసుకోవాలని ధన్యవాదాలు తెలుపుతున్నాను.
కష్టపడి ఎంతో పెద్దవాళ్ళని చేస్తారు వాళ్ళు. కానీ మేము ఏ కష్టాలు లేకుండా ఇంతమంది పిల్లల్ని పొందడం అంటే మా అదృష్టంగా భావిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఒక్కసారిగా చూసేటప్పటికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. తర్వాత మీరందరూ మీ జీవితంలో సుఖంగా సంతోషంగా బతకాలని భగవంతుని బలంగా కోరుకుంటున్నాను. ఇక్కడకు విచ్చేసిన పూర్వ విద్యార్థులు, మిగిలిన సహోదరుల గురువులు అందరికీ కూడా ఇక్కడ సమావేశపరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. మనము గురువులు అంటున్నాం. ప్రథమ గురువు తల్లి, తండ్రి, గురువు, దైవం. ప్రథమ గురువు తల్లి ఆ శిశువు గర్భస్థములో ఉన్నప్పుడు కూడా తన రక్త మాంసాల ద్వారా ఆ శిశువుకు అందించి మనకు ఆ శిశువును పెద్ద చేసి ప్రసవించి పెద్ద చేసి తర్వాత తండ్రి వాళ్ళను క్రమశిక్షణలో పెట్టడానికి సలహాలు ఇస్తూ పెద్దయిన తర్వాత ఒక స్నేహితుడిగా మలుచుకుంటూ వారి తర్వాత గురువు దగ్గరికి వస్తారు. గురువు అంటే అజ్ఞానాన్ని పాలద్రోలేవాడు గురువు. తల్లి, తండ్రి తర్వాత గురువు దగ్గర వాళ్ళ విద్యాబుద్ధులు నేర్చుకొని వాళ్ళు ఉన్నత శిఖరాలకు పోతారు. ఆ శిఖరాలను అధిరోహించిన తర్వాత వారు వాళ్ళ పిల్లలకు నైతిక విలువలు, ఈ సమాజంలో ఇప్పుడు కావాల్సింది చాలా నైతిక విలువలు కోల్పోతున్నారు. ఆ నైతిక విలువలను గురించి వాళ్లకు తెలియజేసి వాళ్ళను మీకంటే ఉన్నతులుగా తీర్చిదిద్దుతారని కూడా మీ నుండి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతాభివందనాలు. వేదికను అలంకరించిన సోదర ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ఈరోజు జీవితంలో మరచిపోలేని మధురమైన దినం ఇది. ఎందుకంటే నేను ఈ పాఠశాలలో చదివాను, ఈ పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేసినాను, ఈ పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా రిటైర్డ్ అయినాను. ఈరోజు మా తోటి ఉపాధ్యాయులు మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది నాకు. ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.